5 AM జూమ్ సెక్షన్‌కి వచ్చిన వాళ్ళు 5 AM జూమ్ సెక్షన్‌కి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండి. అయితే ముందుగా మనం స్టార్ట్ చేసే ముందు మన సప్లిమెంట్‌తో స్టార్ట్ చేద్దాము. మన కాన్సంట్రేట్ మినరల్ డ్రాప్స్ అండి సీఎండీ. 1 లీటర్ వాటర్ బాటిల్‌లో వేసుకొని మనం రోజు తీసుకోవడం వల్ల మనకేంటంటే మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోజుకి కావాల్సిన 84 మినరల్స్ అనేవి మనకి ఇందులో వచ్చేస్తాయి. దీన్ని నేను తీసుకుంటాను. రోజు మనం ఇలా ఒక 3 బాటిల్స్ తీసుకోవడం వల్ల మనకేంటంటే కావాల్సిన మినరల్స్ అనేసి మనకి వచ్చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటాను. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులకి, నెక్స్ట్ వచ్చేసి మన వెస్టీజ్ ప్లాట్ఫామ్ని నిర్మించిన గౌతమ్ బాలి సార్కి, ఒక మంచి అండలాగా మనకి ఒక చెట్టు నీడలాగా ఉన్న రంజిత్ సార్ గారికి, తర్వాత మనకి ఇంత మంచి అవకాశాన్ని అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్న లక్ష్మీనాయుడు సార్ గారికి, తర్వాత అంత చిన్న ఏజ్లోనే ఒక మంచి అంటే ఒక ఏమంటారు ఒక బాధ్యతను తీసుకున్న మణికంఠ సార్కి, మై మెంటర్స్ అయిన రేఖ మహేష్ సార్కి, మేడంకి కూడా నేను హార్ట్ఫుల్గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మై లైఫ్ లైన్స్ వీళ్ళకి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇంకెవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే మా హస్బెండ్కి అండి. తను కూడా నాకు నా వెన్నంటే ఉండి మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు తనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంకా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి నా కోసం చెప్పుకోవడానికి ఏమీ లేదండి. మైసెల్ఫ్ పుష్పలత. ఇంతకుముందు ఒక హౌస్ వైఫ్‌నే, కానీ ఇప్పుడొచ్చేసి నేను ఒక వెస్టీజీ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు నేను ఒక మంచి టాపిక్‌ని తీసుకున్నాను అనుకుంటున్నాను. ఇది చాలా మందికి ఉపయోగపడొచ్చు. చాలా మందికి తెలిసుండొచ్చు. నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? మణికంఠ సార్? ఏమమ్మా అవుతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే లీడర్స్, వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద 5 AM జూమ్ సెక్షన్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి వెస్టీజ్ సప్లిమెంట్స్. ఓకే. నిన్న మనం మేడం చెప్పారు వై వెస్ట్ అంటే వై సప్లిమెంట్స్ అని. అంటే సప్లిమెంట్స్కి మన బయట ఉన్న మెడిసిన్కి డ్రగ్కి ఉన్న వేరియేషన్ అనేది చెప్పారు. కానీ మన సప్లిమెంట్స్ ఉంటాయి, అవి మనకి బాగా వర్క్ చేస్తాయి. కానీ మనము తీసుకునే పద్ధతిలో తీసుకోవడం వల్ల అదేంటంటే మనకి తొందరగా ఫాస్ట్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది బాడీకి. తొందరగా మనకి వర్క్ అనేది మొదలు పెట్టేలాగా ఉంటాయి. అది కానీ మనం అది వాడడం అనేది కరెక్ట్ వేలో వాడాలన్నమాట. అది ఎలా వాడాలి, ఏవేవి కలిపి వాడాలి, కలిపి వాడకూడదు అనే దాని గురించి నేను ఈరోజు టాపిక్ తీసుకున్నాను. చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ మనము ఏదైనా సప్లిమెంట్ ఇవ్వాలి అని అనుకునే ముందే, అంటే ఇప్పుడు మన దగ్గరికి ఒక ప్రాబ్లం ఉన్నది అని ఎవరైనా కానీ సప్లిమెంట్స్ మనం ముందు ప్రాబ్లం లేకుండే వాడాలి అని చెప్తాము. కానీ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పడానికి వస్తారు. మనం ఏదైతే సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తామో ఆ సప్లిమెంట్స్ సజెస్ట్ చేసే ముందే మనం వాళ్ళ బాడీని రెడీ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మన దగ్గర ఏంటంటే ఫుడ్ ప్యాచెస్, అలోవెరా ఈ రెండు కాంబినేషన్లో ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెడీ చేసినట్టు అనమాట. ఇవి వాడిన తర్వాతనే నెక్స్ట్ మన సప్లిమెంట్స్ అనేది మనం ఇచ్చినట్టయితే బెటర్ రిజల్ట్ అనేది చూస్తారండి. అలా మనకి సప్లిమెంట్స్ ఈ ఫుడ్డు ఏదైతే మన ఫుడ్ ప్యాచెస్ ఉన్నదో ఈ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసి బాడీని లోపల నుంచి మనకి ఏదైతే తల నుంచి కాళ్ళ గోలు వరకు ఉన్న టాక్సిన్స్ అంతా కూడా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ అలోవెరా కాంబినేషన్లో మనం ఇచ్చినట్టయితే ఈ అలోవెరా అనేది మనము ఈ ఫుడ్ ప్యాచెస్ వాడిన 5 days కూడా మనము 3 పూటలా తీసుకున్నట్టయితే మన బ్లడ్లో టాక్సిన్స్ కూడా క్లీన్ అయిపోతాయి అనమాట. అప్పుడు మన పూర్తి బాడీ ఎంటైర్ బాడీ కూడా ఏదైనా సప్లిమెంట్కి మనము రియాక్ట్ అవుతుంది తొందరగా. అలాంటప్పుడు మనకి సప్లిమెంట్స్ వాడే ముందు మనం ఈ ఫుడ్ ప్యాచెస్ని అలోవెరాని కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది.
చూడండి, ఈ ఫుడ్ ప్యాచెస్ దగ్గరికి వచ్చేటప్పటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంటే వేరే వేరే డాక్టర్లు మారుస్తాం, కానీ మెడిసిన్ వాళ్ళు కంపెనీలు వేరే అవ్వచ్చు కానీ మెడిసిన్ ఒకటి ఇస్తారు. కానీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేరండి. బాడీ అనేది రెడీగా ఉంటేనే, బాడీ యాక్సెప్ట్ చేస్తేనే ఏ మెడిసిన్ అయినా పనిచేస్తుంది. అలాగే మన సప్లిమెంట్స్ కూడా బాడీ అనేది క్లీన్గా ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్ అబ్జర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. కంపల్సరీగా మనం ఈ రెండింటి కాంబినేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్షియము, ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి, ఈ మూడిటి కాంబినేషన్ ఎందుకు చెప్తున్నాము అంటే కాల్షియం అనేది చాలా మందికి మనం ఇస్తాము. దంతాలలో అంటే కొంచెం కాల్షియం తగ్గిపోతుంది. చాలా మందికి ముడుకుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, బోన్ డెన్సిటీ, అవన్నీ ఆ ప్రాబ్లం కోసం మనము కాల్షియం సజెస్ట్ చేస్తాము. ఓకే, కానీ దానికి మనము ఏమంటే కొన్ని యాడ్ చేసి ఇస్తే మాత్రం, కొన్ని సప్లిమెంట్స్ని యాడ్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని పనితనం అనేది తొందరగా మొదలవుతుంది. ఇప్పుడు కాల్షియం వాడతాము, ఒకే కాల్షియం వాడడం వల్ల ఏమి రిజల్ట్ అనేది తొందరగా రాదు. దానికి తోడు మనం ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి అనేది యాడ్ ఆన్ చేస్తే, ఫ్లాక్స్ ఆయిల్లో విటమిన్ కే ఉంటుంది. విటమిన్ డి అనేది మనం బయటికి వెళ్తే దొరుకుతుంది, కానీ మనం ఇప్పుడు వెళ్ళే పరిస్థితుల్లో లేము కాబట్టి విటమిన్ డి సబ్లింగోల్ స్ప్రే అనేది మన దగ్గర ఉంటుంది కదా, అది సజెస్ట్ చేసినట్టయితే కాల్షియం అనేది మనకి మంచిగా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, బాడీకి ఎక్కువ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి కాల్షియం తీసుకుంటే మనకి రోజుకి ఒక 1000 mg అనేది కావాలి. తర్వాత మనం పాలు, ఆకుకూరలు, పళ్ళు ఇలాంటివి తింటే అవి వస్తాయి, కానీ మనం అవి తినట్లేదు కాబట్టి కాల్షియం తప్పనిసరిగా మనం బయట నుంచి వేసుకోవాల్సిందే. ఈ సప్లిమెంట్ వేసుకున్నప్పుడు ఈ రెండింటిని సజెస్ట్ చేస్తే తొందరగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి రెండు ఇవ్వాలా అని, కంపల్సరీగా తీసుకోవాలా అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి విటమిన్ డి అయినా కూడా మనము ఈ కాల్షియంతో పాటు ఇస్తే వాళ్ళకి అబ్జర్వేషన్ అనేది బాగుంటుందండి. ఇది ఒకటి మనము కరెక్ట్ చేసుకుంటే కనుక కొంచెం మంచి రిజల్ట్ని అయితే మనం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ ఐరన్ అండి. దాంతో పాటు మనం ఆమ్లా కాంబినేషన్లో ఇస్తే, ఫోలిక్ ఐరన్ అనేది లేడీస్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది, రక్తహీనత. దీనికి మనము విటమిన్, దీనిలో కూడా చాలా ఫోలిక్ ఐరన్ ప్లస్ అని ఉంటుంది. దీనిలో కూడా చాలా విటమిన్స్, మినరల్స్ అనేది ఉంటాయి. కానీ యాడాన్గా ఆమ్లా అనేది మనకి లేడీస్కి అనేది ఆమ్లా ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ విటమిన్స్ అనేవి, సి విటమిన్ అనేది మనకి ఇంకొంచెం ఎక్కువగా దొరుకుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే బాడీ అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా చేసుకొని ఆమ్లా, ఏదైతే ఆమ్లా ఇవ్వడం వల్ల దీని వర్క్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. అంటే ఏమంటారు, సంగ్రహణ శక్తి అంటారు కదా, ఆ శక్తిని పెంచి ఈ రెండింటి కాంబినేషన్లో మనకి ఇంకొంచెం మంచి బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఫోలిక్ ఐరన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మనము ఆమ్లాని సజెస్ట్ చేసినట్టయితే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనము జ్ఞానోడర్మా ఆమ్లా. జ్ఞానోడర్మాని మనం ఏమంటాము, కింగ్ ఆఫ్ వెబ్ అంటారు. దీన్ని ఏంటంటే మనము రెడ్ మష్రూమ్స్తో తయారు చేయడం వల్ల ఇది మంచిగా మనకి వర్క్ చేస్తుంది. బాడీని కింద నుంచి పై వరకు మంచిగా బాడీ అంతా స్కాన్ చేస్తుంది. బాడీలో ఎక్కడైతే ఏవైతే రిపేర్ అవ్వాల్సినవి, అంటే కొన్ని కణాలు ఉంటాయి కదా, అవి మనకి ఏంటంటే డ్యామేజ్ అయిన కణాలని రిపేర్ చేస్తుంది. కానీ అదే మనం అంటే ఆమ్లాతో కాంబినేషన్గా ఇచ్చినట్టయితే దీని వర్క్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. గ్రానోడర్మా మామూలుగానే మనకి హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, కాబట్టి మనం ఆమ్లాన్ని ఇవ్వడం వల్ల ఆ కూల్గా ఉండి బాడీకి ఏంటంటే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ కూలింగ్ మనం ఏంటంటే ఈ ఉండడం వల్ల ఈ జ్ఞానోడర్మాకి ఇంకొంచెం సపోర్టివ్గా ఉండి వర్క్ అనేది ఫాస్ట్గా మనకి మొదలు పెడుతుంది అనమాట. కాబట్టి మనము జ్ఞానోడర్మాని ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఆమ్లాని సజెస్ట్ చేయాల్సిందే, అప్పుడే మనకి వర్క్ అనేది బాగుంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే మంచి రిజల్ట్ కూడా వస్తుంది లేడీస్. నెక్స్ట్ వచ్చేసి నోని ఆమ్లా. ఇది కూడా అంతేనండి. మన జ్ఞానోడర్మా ఎలాగైతే హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది, ఆమ్లా ఇస్తామో, నోని కూడా అంతే. మన కణాలన్నీ లోపల యాక్టివ్ అవుతుంది. నోని తీసుకుంటే అందరికీ మీకు తెలిసిందే, నేను ఏమీ డెప్త్గా చెప్పాలనుకోవట్లా. నోని తీసుకోవడం వల్ల మన కణాలు యాక్టివ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం హీట్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే ఆ కణాలు అనేవి లోపల యాక్టివ్ అయ్యేటప్పుడు మనకి ఈ నోని అనేది మన పనితీరును మొదలు పెడుతుంది బాడీలో. అలాంటప్పుడు మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఆమ్లా ఇచ్చినట్టయితే ఈ నోని అనేది మనకి ఫాస్ట్గా పనిచేయడం మొదలు పెడుతుంది.
ఈ నూనె కూడా మనం ఎలా వాడాలని చెప్తాము. మనం ఒక అంటే ఆఫ్టర్ ఫుడ్ మన బిఫోర్ ఫుడ్డే తీసుకుంటాము నూనె. కానీ ఒక 5 డేస్ కంటిన్యూగా వాడి 2 డేస్ ఆఫ్టర్ మనకి ఏంటంటే దీన్ని మనము వేసుకోవద్దు, మళ్ళీ 5 డేస్ వేయమని చెప్తాము. అంటే ఇది బాడీ అబ్జర్వేషన్ కూడా టైం పడుతుంది. ఇలాంటప్పుడు మనము కొంచెం కూల్ అయ్యే పదార్థాలు తీసుకోవాలి, ఇంటేక్ చేయాలి. కానీ నెక్స్ట్ ఈ ఆమ్లాన్ని కూడా ఇచ్చినట్టయితే బాడీ ఇంకొంచెం ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, నోని ఆమ్లా మనకి ఇంకొంచెం బాగా పనిచేయాలంటే ఏమైనా సప్లిమెంట్స్ ఇచ్చే ముందు ఏదైనా ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఫ్యాటీ లివర్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. ఈ రెండు 1 మంత్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి వేరే సప్లిమెంట్స్ అనేవి మనం సజెస్ట్ చేసినట్టయితే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుందని. కానీ నోని ఆమ్లా కాంబినేషన్ అనేది చాలా బెస్ట్. మనకి ఇది బిఫోర్ ఫుడ్ వేస్తే ఇది మనకి ఆఫ్టర్ మీల్ అంటే మనకి టిఫిన్ కానీ భోజనం కానీ అయ్యాక మనం ఈ ఆమ్లా కాంబినేషన్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజమైన్ నీమ్ అండి. గ్లూకోజమైన్ నీమ్ కోసం చెప్పాలి అని అంటే కనుక చాలా మంది గ్లూకోజమైన్ మనం దేనికి ఇస్తాము, మోకాళ్ళలో నొప్పులు అంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది కాబట్టి దానికోసం మనము గ్లూకోజమైన్ సజెస్ట్ చేస్తాము. కానీ మనం గ్లూకోజమైన్ ఇచ్చినప్పుడే వాళ్ళకి మనం షుగర్ ఉందా అని అడుగుతాం. కానీ షుగర్ ఉందా అని అడగకూడదండి, షుగర్ మీరు టెస్ట్ చేసుకున్నారా అని అడగాలి. ఎందుకు అని అంటే చాలా మంది మనం అడుగుతాము లేదనే చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేసుకోరు కాబట్టి. 95% పీపుల్ టెస్ట్లు ఇలాంటివి చేసుకోరండి. కొంతమంది ఉంటారు అవేర్నెస్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం ఏంటంటే మీరు ఎప్పుడు చేసుకున్నారు అని కూడా అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ షుగర్ ఉంది అన్నా కూడా మనం ఇవ్వాలి, లేదు అన్నా కూడా ఇవ్వాలి. కానీ డోసెస్లో కొంచెం మార్పులు అనేవి ఉంటాయి. గ్లూకోజమైన్ మనం ఇచ్చేటప్పుడు మనం ఏమి అంటే ఇప్పుడు మనకి గ్లూకోజమైన్ ఎలా ఉపయోగపడుతుంది, ఒక బాడీలో 200 అంటే 4 బోన్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ ఏ గుజ్జు అరిగిపోయినా కూడా మనం గ్లూకోజమైన్ వేయడం వల్ల ఆ గుజ్జు అనేది తయారవుతుంది. కానీ మనము నీమ్తో పాటు సజెస్ట్ చేసినట్టయితే గ్లూకోజమైన్ షుగర్ని రిలీజ్ అంటే మన గ్లూకోజ్ని రిలీజ్ చేయడం వల్ల షుగర్ కంటెంట్ అనేది బాడీలో పెరిగిపోయి వాళ్ళకి షుగర్ అనేది అటాక్ అయిపోయే ఛాన్స్ ఉంది మనం ఒకటి గ్లూకోజమైన్ ఇస్తే. కానీ నీమ్ అనేది దాంతోపాటు మనం యాడ్ ఆన్ చేసుకుంటే వాళ్ళకి ఆ షుగర్ అనేది రాకుండా మనం చేయొచ్చు, ఉన్న వాళ్ళకైతే తగ్గించవచ్చు అనమాట. అలా కాకుండా మనం ఏంటంటే ఈ నీమ్ని కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళైతే డైలీ వేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ లేని వాళ్ళు అంటే ఇప్పుడు చూడు ఎవరు షుగర్ లేదని చెప్తూ ఉంటారు కదా, అంటే ఫ్రీ డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే మనము ఈ నీమ్ని ఇచ్చి ఒక 3 or 4 అంటే క్యాప్సిల్ 1 వీక్లో అలా వేసుకున్నట్టయితే వాళ్ళకి షుగర్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది. మన వల్ల వాళ్ళు ఏంటంటే సఫర్ అవ్వకూడదు కాబట్టి మనం ముందు ఈ సజెషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ గ్లూకోజమైన్లో. నెక్స్ట్ వచ్చేసి ఎలర్జీ 9. ఈ ఎలర్జీ 9 అంటే మీ అందరికీ తెలిసిందే. మనము దీన్ని మస్ట్ అండ్ షుడ్గా గాజు గ్లాస్లోనే కలుపుకోవాల్సి ఉంటుంది. గాజు గ్లాస్లో కలుపుకోకపోతే కనుక మనం స్టీల్ దానిలో వేసుకున్నట్టయితే అది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఐరన్ ఏదైనా స్టీల్ ఉందంటే అది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మన బాడీ అనేది అంతగా దాని పనితీరు అనేది మనకి దీని మీద ఉండదన్నమాట. ఈ ఎలర్జీ 9 ఈ ఎలర్జీ9 అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. మన హార్ట్ ఫంక్షనింగ్కి, బ్లడ్ ప్యూరిఫికేషన్కి అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే, కానీ ఈ ఎలర్జీ 9కి మనకి నోబెల్ బహుమతి కూడా వచ్చిందండి. ఈ ఎలర్జీ 9ని కనిపెట్టిన ఒక వ్యక్తికి అనమాట. అలా ఒక డాక్టర్ మురాజ్ అనే ఒక వ్యక్తికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. అంటే అంత మంచి ప్రోడక్ట్. కానీ ఇది వాడే పద్ధతిలో వాడకపోతే కనుక మనకి అది కొంచెం డిస్కంఫర్ట్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ మనం ఏంటంటే ఈ ఎలర్జీ 9 తీసుకునేటప్పుడు కలర్ అనేది చేంజ్ అవ్వకముందే కలిపిన వెంటనే కొంచెం పింకిష్లో ఉంటుంది కదా, ఆ డార్క్లో ఉన్నప్పుడు మరీ డార్క్లోకి వచ్చేంత వరకు ఉంచుకోకూడదు అనమాట. వెంటనే మనము తీసేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మనం ఏంటంటే బాడీలో స్టీల్ రాడ్లు కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ మనం ఇది ఇవ్వకుండా ఉంటే కనుక బెటర్ రిజల్ట్ అనేది చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ టాపిక్లోకి వచ్చినట్టయితే ఇంతసేపు మనము వెస్టీజ్ సప్లిమెంట్స్ ఏవి కలిపి వాడాలి అంటే కాంబినేషన్లో ఏవి వాడాలి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూసుకుంటే కనుక ఏవి సప్లిమెంట్స్ కలిపి వాడకూడదు. కొన్ని వాడకూడనివి ఉంటాయండి, కానీ మనకి ఏమీ అయిపోతుందని కాదు, కానీ అది బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోదు. అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల అది వేస్ట్గా మనకి
బయటికి విడుదల అయిపోతుంది. తర్వాత మనకేంటంటే కొన్ని రిజల్ట్ అనేది లేట్‌గా రావచ్చు. అప్పుడు దానివల్ల మనకి బ్యాడ్ కాంప్లిమెంట్స్ వస్తాయి బయట నుంచి. మీ ప్రొడక్ట్ పని చేయట్లేదు ఇలా అలా అని. అదే కాకుండా మనము తెలుసుకొని ఏదేది కలిపి వాడాలి, కలిపి వాడకూడదు, దీనివల్ల ఎంత బెటర్ రిజల్ట్ ఉంటదని మనం వాళ్ళకి చెప్పగలిస్తే గనక మంచిగా వాళ్ళు రిజల్ట్ తీసుకుంటారు. మనకి మంచి ఫీడ్‌బ్యాక్ అనేది వస్తుంది. కాబట్టి మనము కొంచెం గమనించుకొని ఇస్తే గనక బావుంటుంది. అయితే ఇవి చెప్పుకునే ముందే మనము మాక్సిమం మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్‌లో కొన్నిటికి వాటర్ టేకింగ్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మస్ట్ అండ్ షుడ్‌గా మనము ఈ ఫైబర్ గాని, జ్ఞానోడర్మా గాని, నోని టాక్సిక్లిన్ ఈ 4 ఏవైనా గాని మనం తీసుకున్నాము అని అంటే కనుక వాటర్ అనేది కంపల్సరీగా మనం చెప్తాము రోజులో 4 లీటర్లు తాగాలి అని. కానీ ఇప్పుడు ఎవరు తాగట్లేదండి ఫ్యాక్ట్‌గా చెప్పాలంటే. ఒకవేళ తాగితే మంచిదే. తాగకపోయినా కూడా మనం ఇది వాడుతున్నాము అని అంటే కనుక కంపల్సరీగా మనము తాగాల్సి ఉంటుంది. ఇంకా 1 లీటర్ ఎక్స్ట్రాయే తాగాలి కానీ తక్కువ అనేది తాగకూడదనమాట. ఈ సప్లిమెంట్స్, ఈ 4 సప్లిమెంట్స్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇవి వాడేటప్పుడు మనము వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే బెనిఫిట్ కూడా మనకి అలాగే ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఫైబర్ ఇవి వాడినప్పుడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాల్షియము, ఫోలిక్ ఐరన్ ఏదైతే కాంబినేషన్లో వాడకూడదని చెప్పామో ఈ రెండు కూడా కాంబినేషన్స్లో వాడకూడదండి. కాల్షియం వాడేటప్పుడు, ఫోలిక్ ఐరన్ వాడేటప్పుడు మనకేంటంటే కనీసం ఒక 4 అవర్స్ అయినా గ్యాప్ ఉండాలి మనకి. గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి రెండు ఒకేసారి మన బాడీకి పనిచేయవు కాబట్టి మనము కాస్త ఒక 4 గంటల తర్వాత మనం వాడినట్టయితే రెండిటి పనితనం బాగుంటుంది. ఈ రెండు కూడా మనం ఇచ్చేటప్పుడు కాస్త మనం ఇది చూసుకొని ఇస్తే గనక బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నోని, జ్ఞానోడర్మ ఇవి ఎందుకు కాంబినేషన్‌గా మనం ఇవ్వకూడదు అనంటే, ఇవ్వచ్చండి. కానీ ఎవరైతే వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నారు, పర్లేదు నేను ఎక్కువగానే వాటర్ తీసుకుంటాను అని వాళ్ళకి కాన్ఫిడెంట్‌గా మనకి చెప్తారో అనేటప్పుడు మనం ఇవ్వచ్చు. కానీ నోని, జ్ఞానోడర్మ ఒకేలాంటి వర్క్ అనేది మొదలుపెడతాయి మన బాడీలో. ఇది యాక్టివ్ చేస్తుంది. ఇదనేది ప్యూరిఫై చేస్తుంది మన జ్ఞానోడర్మ. కానీ ఈ ఎక్కువ 2 కూడా మనకి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి, ఆమ్లా కాంబినేషన్‌లో వాడతాం కరెక్టే గానీ 2 వాడేటప్పుడు వాటర్ టేకింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. అది లేకపోయిందంటే గనక మన బాడీ అనేది హీట్ ఎక్కువైపోయి చాలా మందికి మన సప్లిమెంట్స్ వాడేటప్పుడు కొంతమంది మనకు చెప్తూ ఉంటారు. నా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. లేదంటే బాడీలో షివరింగ్ లాగా వచ్చేస్తుంది. లేదు అంటే కొంతమందికి ఫీవరు సింటమ్స్ ఉంటున్నాయి. నేను ఏసుకోను అని కొంతమందికి వస్తూ ఉంటాయండి. ఎందుకు అలాంటి ప్రాబ్లమ్ వస్తుంది అంటే వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోరు కాబట్టి. కానీ మనము సప్లిమెంట్స్ ఇచ్చే ముందే వాటర్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పాలి. కొన్ని కాంబినేషన్స్‌తో ఇచ్చినట్టయితే వాళ్ళ బాడీ కూడా వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మనకి మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. లేదు అన్నప్పుడు మనమే డిసప్పాయింట్ అవ్వాల్సొస్తుంది. తర్వాత ఎంత మంచి క్వాలిటీ సప్లిమెంట్స్‌కైనా కూడా బ్యాడ్‌గానే చెప్తారనమాట వాడిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కదా! కాబట్టి ఎందుకంటే చాలా ట్రైనింగ్స్ అవుతున్నాయి. మనం తెలుసుకొని జాగ్రత్తగా మనం ఏంటంటే వాళ్ళకి సజెషన్ అయితే ఇచ్చినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మనము నోని, వెస్లిన్ క్యాప్సూల్. దీని కాంబినేషన్ అయితే మనకి ఎలా ఉంటుంది అంటే కనుక ఒక ఒక 2 మనకి బ్రెయిన్‌లో ఒక 4, 5 ఆప్షన్స్ ఇలా చేద్దామా, అది చేద్దామా అనేటప్పుడు మనకి ఎలాంటి కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుందో నోని ఏసినప్పుడు, వెస్లిన్ క్యాప్సూల్స్ వాడేటప్పుడు 2 కాంబినేషన్‌లో వాడదాం అంటే అసాధ్యమండి. ఎందుకంటే నోని మనకి సెల్స్ యాక్టివ్ చేసి ఆకలిని కూడా పెంచుతుందనమాట. అలాంటప్పుడు వెస్లిన్ క్యాప్సూల్ ఏం చేస్తుంది, ఆకలి సింటమ్స్ ఏవైతే మనకి ఆకలేస్తుందో ఆ టైంలో మన బ్రెయిన్‌కి సిగ్నల్ అనేది అంత ఎక్కువగా పంపించదు. ఆకలి ఏస్తుందనే సింటమ్స్ అనేవి రావు. ఆకలిని తగ్గిస్తుంది. అప్పుడు మనము ఈ 2 కాంబినేషన్‌లు ఇచ్చినప్పుడు వాటికి కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది. అసలు ఎటు కాకుండా పని చేయకుండా పోతుందనమాట. కాబట్టి ఎవరైతే వెయిటు తగ్గాలి అని అనుకుంటారు కదా! చాలామంది ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇప్పుడు హెల్త్ కాన్షియస్ బట్టి వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్ బట్టి వెయిటు తగ్గాలనుకున్న వాళ్ళు వెస్లిన్ క్యాప్సూల్స్, వెస్లిన్ ప్రొడక్ట్ అన్నీ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి అని అంటే గనక ఏమివ్వాలి అంటే గనక నోని క్యాప్సూల్‌ని మనము ఆళ్ళకి అవాయిడ్ చేసేయాలి. వెస్లిన్ క్యాప్సూల్‌తో పాటు మనము నోనిన్ అనేది సజెస్ట్ చేయకుండానే ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము కొలెస్ట్రామ్ అండి. కొలెస్ట్రామ్ కోసం చెప్పాలి అంటే మీ అందరికీ తెలిసిందే.
కొలెస్ట్రాల్ మనకి ఆమ్ల ఆమ్లతో పాటు మనం ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకు అంటే కొలెస్ట్రాల్ చూడండి, ఇప్పుడు మనకి ఒక గ్లాస్ వాటర్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ వాటర్తో పాటు మనము కొలెస్ట్రాల్ని తీసుకుంటాము. అప్పుడు మనకి కొలెస్ట్రాల్ అది లోపల పాలులాగా తయారైపోతుంది. అంటే జున్ను పాలతో మనకి ఆవు ప్రసవించిన బిడ్డని జన్మించిన తర్వాత మనకి 6 గంటలు, మొదటి 6 గంటల్లో సేకరిస్తారు ఈ పాలని. దాన్ని బొవైన్ కొలెస్ట్రాల్ అంటారు. ఈ కొలెస్ట్రాల్ని మనకి ఏంటంటే క్యాప్సూల్ రూపంలో ఇవ్వడం వల్ల ఆ క్యాప్సూల్ మనము ఒక గ్లాస్ వాటర్తో పాటు మనం వేసుకుంటాం. వేసుకున్నప్పుడు లోపల ఏమవుతుంది, అది పాలలాగా మనకి తయారైపోతాయి. అప్పుడు మనము ఆమ్లాని మనం యాడ్ చేసి ఇచ్చామనుకోండి, అప్పుడు ఆమ్లా ఏంటంటే పులుపు, సి విటమిన్ ఉండడం వల్ల పులుపుని ఎక్కువ, ఈ ఆమ్లా, నిమ్మకాయ, డబ్బకాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా ఈ సి విటమిన్లోకి వస్తాయి. ఈ విటమిన్స్ ఏవైనా కూడా మనం ఆమ్లా ఈ కొలెస్ట్రాల్ వేసేటప్పుడు ఇచ్చినట్టయితే ఆ సింటమ్స్ అనేవి మనకి ఎలా వస్తాయి అంటే కొంచెం వాళ్ళకి వామిటింగ్ సిమ్టమ్ లాగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇరిటేషన్ ఫీల్ అవుతారు, పొట్టంతా అనీజీగా ఉండడం, ఇలాంటివి చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు వేసుకోవాలన్నా కూడా భయపడతారు. అలాంటివి కాకుండా చాలా మందికి వామిటింగ్స్ అనేవి ఏం పెద్దగా అయిపోవు, కానీ ఆ సింటమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి మనం అది అవాయిడ్ చేసి దీనికి మినిమం ఒక 1 అవర్ అయినా గ్యాప్ ఇచ్చి వేసుకుంటే కనుక బాగుంటుంది. మ్యాక్సిమం 1 అవర్ ఉంటుందిలేండి, ఎందుకంటే మనం ఇది బిఫోర్ ఫుడ్ వేసుకుంటాము. ఆమ్లా అనేది ఏదైనా ఆఫ్టర్ ఫుడ్ వేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం మనకి ఆ 1 అవర్ 2 అవర్స్ అనేది గ్యాప్ వస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకొని మనము ఇచ్చినట్టు చెప్పేటప్పుడే వాళ్ళు మనకి తెలుసు కానీ వేసుకోకూడదని, వాళ్ళు ఇన్ కేస్ మర్చిపోయి ఆ రెండు కలిపి ఒకేసారి వేసేసుకున్నారనుకోండి, వాళ్ళకి అది కొంచెం బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది కదా. అందుకని మనము మస్ట్ అండ్ షుడ్గా ఇది ఇచ్చేటప్పుడే చెప్పాలి. రెండు కాంబినేషన్లో ఇవ్వాల్సి ఉంటే, ఒకవేళ ఇస్తే గనక ఇది మనం ముందే చెప్పి ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఇంకా మనకి కొలెస్ట్రాల్ ఎలాగా ఇది వర్కింగ్ అనేది బాగుంటుంది అని అంటే కనుక చూడండి, కొలెస్ట్రాల్ మనకి జున్ను పాలతో తయారు చేస్తారు. ఓకే, మనకి పౌడర్ లాగా ఇస్తారు. కానీ మనము కొంతమంది ఒక్క గుటక నీళ్ళు వేసుకొని ఒక కొలెస్ట్రాల్ని వేసేసుకుంటారు. చిన్నపిల్లలకైనా మనం ఒక మ్యాక్సిమం కొంత వాటర్ అనేది తాగించాలి. పెద్దవాళ్ళైనా కూడా చూడండి, తొందరగా మనకి వాటర్ అనేది ఒక చిన్న గ్లాసు ఒక బుక్కడి పట్టుకొని మింగేస్తూ ఉంటారు. అలా కాదండి, మనం ఒక గ్లాస్ అనేది కంపల్సరీగా వాటర్ అనేది తీసుకొని మాత్రమే మనము ఈ కొలెస్ట్రాల్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బాడీ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత వాటర్ని లోపలికి పంపిస్తే మనం ఏదైతే కొలెస్ట్రాల్ వేసామో అది మంచిగా మనకి వర్క్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఆమ్లా కూడా అలాగే దాంతో కాంబినేషన్ ఇవ్వకపోతే కనుక మనకి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర స్లైడ్స్ అయితే ఏమీ లేవు, టైం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సప్లిమెంట్స్ అన్నీ మనం సజెస్ట్ చేస్తాము, బాగానే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొంత రిజల్ట్ లేట్గా రావచ్చు, కానీ మన దగ్గర ఉన్న కుకింగ్ ఆయిల్ అనేది సజెస్ట్ చేస్తే కనుక వాళ్ళకి ఇంకొంచెం వెంటనే రిజల్ట్ అనేది తొందరగా వాళ్ళకి ఆ మంత్లోనే కొంచెం కనబడడం మొదలవుతుంది అనమాట. కొంతమంది థైరాయిడ్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఏంటంటే మనము మెయిన్గా మనము సజెస్ట్ చేయాల్సింది ఏమైనా ఉంది అని అంటే కనుక మనము కుకింగ్ ఆయిలే సజెస్ట్ చేయాలండి. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే మంచి రిజల్ట్ అని వస్తుంది. కానీ కుకింగ్ ఆయిల్ తీసుకునేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి, ఇది ఎందుకు నేను వాడాలి, ఇంత రేట్ ఎందుకు కొనాలి అనేసి అడుగుతారు. కానీ మనం ఏం చేయాలంటే దానికి ఉన్న బెనిఫిట్స్ చెప్పాలి. కుకింగ్ ఆయిల్ అనేది మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కుకింగ్ ఆయిల్ సజెస్ట్ చేసేటప్పుడు బయట కుకింగ్ ఆయిల్ బ్రౌన్ రైస్ ఆయిల్ అని చెప్తారు, కానీ బ్రౌన్ రైస్ ఆయిల్ కాదు. మనకి ఏంటంటే ఏది ఉంటుంది, ధాన్యం పొట్టుతో తయారు చేస్తారు అంతే. మన దగ్గర ఉన్నది బ్రౌన్ రైస్ పొట్టుతో తయారు చేస్తారు. కాబట్టి మన కుకింగ్ ఆయిల్ అనేది ఒంటికి చాలా మంచిది, వాళ్ళ బాడీకి చాలా మంచిది. మనకి గవర్నమెంట్ కూడా బ్రౌన్ రైస్ ఆయిల్నే సజెస్ట్ చేస్తున్నారు, ఇదే వాడమని చెప్తున్నారు. 0 కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఈ కుకింగ్ ఆయిల్ మనం వాడితే మనకేంటంటే ఈ ఏదైనా బాడీలో 90% ప్రాబ్లమ్స్ అన్ని కుకింగ్ ఆయిల్తోనే వస్తున్నాయండి. కాబట్టి మనం కుకింగ్ ఆయిల్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇందాక చెప్పినట్టు వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ బాడీ అనేది మంచిగా క్లీన్ అవుతూ, వాటర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాష్రూమ్ వల్ల వాళ్ళకి ఏంటంటే వాటర్ తీసుకోవడం వల్ల బయటికి విసర్జన చేసేస్తారు. కాబట్టి బాడీలో ఎలాంటి టాక్సిన్స్ అనేవి ఉండవు. కాబట్టి బాడీ కూల్గా ఉంటూ దాని వర్క్ అనేది మొదలు పెడుతుంది. ఇప్పుడు మనం సప్లిమెంట్స్ ఇచ్చేస్తాము, మామూలుగా ఇవి వాడేయండి, ఈ టైంకి ఇది వేసుకోండి
వేసుకోండి అని చెప్పే కన్నా పలానా టైంకి పలానా వేయండి, దీనికి దీంతో కలిపి వేయండి, ఓకే మన సప్లిమెంట్స్ ఒప్పుకున్నాము, ఇది ఏ ప్రాబ్లం ఉండదు, ఎలా వేసేసుకున్నా పర్లేదు, కానీ వాడే విధానంలో వాడితే గనక అది మనకి బెటర్ రిజల్ట్ని ఇస్తుంది. చూడండి, ఈ రోజు మనం ఏదో ఒక పని చేద్దాములే అని అంటే ఎలా ఉంటుంది, వెంటనే మొదలుపెట్టి చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. ఒకరోజు మనం చేద్దాము అనేటప్పటికి లేట్ అవుతుంది, వెంటనే మనము మొదలుపెట్టి చేస్తే మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లోనే ఫినిష్ అయిపోతుంది. అలాగే మన ఈ సప్లిమెంట్స్ కూడా మంచి కాంబినేషన్లో సజెస్ట్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది తీసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ లేడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు తొందరగానే ముగించేసాను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఎక్కువ నేను సప్లిమెంట్స్ కోసం రోజు మనకి టీహెచ్ఎస్లో కానీ మన 5 AM జూమ్ సెక్షన్లో 8 PM జూమ్ సెక్షన్లో చెప్తూ ఉన్నారు. అన్నిటి కోసం క్లియర్గా నోట్ చేసుకుంటూనే ఉంటారు, కానీ కొంతమంది కొత్త వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా, అంటే ఏది కాంబినేషన్లో వాడకూడదు అని కొంచెం డైనమాలో ఉంటారు. వెంటనే అప్లైనర్స్కి కాల్ చేయడం, వాళ్ళకి మనము అడిగి వాళ్ళు తెలుసుకోవడం, అలాంటప్పుడు మనకి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఏదో పనిలో ఉంటారు. మనం ఒక్కరమే కాదండి, మన అప్లైనర్స్కి చాలా మంది డౌన్లైన్స్ ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక పరిస్థితిలో ఉంటారు, వాళ్ళు మనకి సజెస్ట్ చేసే పరిస్థితిలో లేనప్పుడు మన దగ్గర ఒకరెవరో ఉన్నారు, వాళ్ళకి మనం సప్లిమెంట్స్ ఇవ్వాలి, మనం మన అప్లైనర్స్కి అడిగి చెప్తాము అని అంటే అస్సలు బాగోదండి. అందుకంటే మనం సప్లిమెంట్స్ ఇచ్చే ముందే మనం ముందుగా తెలుసుకొని మనం వాడి మనం ఫీల్ అయ్యి చక్కగా వాళ్ళకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ అనేవి మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు థ్యాంక్ యూ సార్.